స్నేహానగర్ రెండవ వీధి మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా నెల్లూరు నగరంలోని బీవీ నగర్ ప్రాంతంలో ఉన్న స్నేహానగర్ రెండవ వీధిలో తాత్కాలిక వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. రెండవ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహానగర్ రెండవ వీధి మిత్రమండలి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్నేహానగర్ రెండవ వీధి ప్రాంతంలో గత ఎన్ని సంవత్సరాల నుంచో వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వినాయక చవితి వేడుకలను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహానగర్ రెండవ వీధి మిత్రమండలి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వెంకట్రావు, జయచంద్ర, సుధాకర్, పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఈ స్నేహానగర్ రెండవ వీధిలో ప్రతి సంవత్సరము గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక స్వామిని ప్రతిష్ఠించి బాగా పూజా కార్యక్రమాలు చేస్తూ దానిలో భాగంగా ఇక్కడ ఫస్ట్ రోజు వినాయకుడిని ప్రతిష్ఠించడము, తర్వాత ఉట్టి మహోత్సవం చేయడము, అదేవిధంగా రెండవ రోజు హోమము కార్యక్రమాలు చేయడము, మూడో రోజు అన్నదాన కార్యక్రమాలు చేయడము, తర్వాత ఇక్కడ స్నేహానగర్లోని కమిటీ సభ్యులైన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులైన మన వెంకటేశ్వర గారు, అదేవిధంగా జయచంద్ర గారు, సుధాకర్ అన్న, అదేవిధంగా మన పరంధామయ్య గారు, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమం అసలు జరగడానికి ముఖ్య కారకులు వీళ్ళని ముఖ్యంగా నేను నా తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున, ఈ మా యొక్క స్నేహానగర్ రెండో వీధి ప్రజలందరి తరఫున కూడా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాము. ఇదే విధంగా ఇంకా ముందుకు కూడా తీసుకొని పోవడానికి వీళ్ళందరూ కూడా సహకరించి ఇక్కడికి మన రెండో వీధిలోని ప్రజలందరూ కూడా ఈ వినాయక ఉత్సవం అనేది బాగా ఘనంగా జరుపుకునేదానికి సహకరిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరినీ కూడా ఈ యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శుభాకాంక్షలు. మేము బీవీ నగర్ 22వ వార్డులోని స్నేహానగర్ రెండో వీధిలో గత 8 సంవత్సరాల నుంచి వినాయక చవితి జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవం కమిటీలో ప్రతి సంవత్సరం అన్నదానం అయితే 2వ రోజు 3వ రోజు జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరము సంగమ పిచ్చిరెడ్డి సారు వాళ్ళ ధర్మపత్ని సాయిదీప్తి గారు ఈ సంవత్సరం ముందుకు వచ్చి అన్నదానం ఈ రెండవ వీధిలో జరపడం జరుగుతుంది. ఈ ఉత్సవ కమిటీలో మొదటి రోజు ఉట్టి మహోత్సవము, విగ్రహ ప్రతిష్ట అన్నీ జరిగినాయి. ఈరోజు వచ్చి అన్నదానము, రేపు వచ్చి 3వ రోజు ఊరేగింపు నిమజ్జనము జరుగుతుంది. రేపు ఉదయం 10 గంటల హోమ కార్యక్రమము, సాయంకాలం 8 గంటలకి ఊరేగింపుతో స్వామివారి ఉత్సవాలు ముగుస్తాయి. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన మా పిచ్చిరెడ్డి సార్ గారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం మా కమిటీ తరఫున.